సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి సూపర్ 6 పథకాలలో అతి ముఖ్యమైనది ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి. మనందరికీ తెలిసిందే, ఇది ఇప్పటికీ కర్ణాటకలో, తెలంగాణ రాష్ట్రాలలో అమలవుతున్నటువంటి పరిస్థితి, అక్కడ ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాల పరిణామాలు. ఆ కారణం చేత ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా దీన్ని అమలు చేయాలి, ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తే బాగుంటుంది, ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు అయితే అమలు చేయకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు, ఖచ్చితంగా చేస్తామంటూ చెప్తుంది. ఆ రకంగా ఇప్పటికీ చాలా వరకు పథకాలన్నింటినీ కూడా అమలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మిగిలిన ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి దానికి సంబంధించి అన్ని కోణాలలో ఆలోచించినటువంటి తర్వాత తాజాగా దీనికి సంబంధించినటువంటి పూర్తి గైడ్లైన్స్ ఇంకా పూర్తి స్థాయిలో ఆగస్టు 15 నుంచి కాబోతుంది అంటున్నారు. కాబట్టి ఏ విధంగా ఉంటుంది, మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ ఐడి కార్డు చూపించాలి, బస్సుల్లో ఎక్కడి వరకు ప్రయాణం, రకరకాల అనుమానాలకు తావిస్తూ పూర్తిగా ఒక కంక్లూజన్ అయితే రావడం జరిగింది. మొదట్లో డిస్ట్రిక్ట్ బస్సుల వరకే మాత్రమే ఈ యొక్క ఉచిత బస్సు ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత రకరకాల మాటలు వచ్చినటువంటి తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణలో అయితే ఏ రకంగా ఉందో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ ఉచితంగా ఎక్కడికన్నా వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఆగస్టు 15 నుంచి ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ ముందుకు వెళ్తుంది. అయితే దీనికి సంబంధించి మహిళలు ఏమేమి క్యారీ చేయాలంటే ఉచితంగా ప్రయాణించడానికి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డు చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. సో ఇప్పటి వరకు మనకు ఇతర ప్రాంతాల్లో కనుక డిఫరెంట్గా ఉంటే ఇక్కడ ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డు మూడిట్లో ఏదైనా ఒకటి. సో మ్యాండేటరీ 3 కాదు, మూడిట్లో ఏదో ఒకటి అయితే మ్యాండేటరీ కంపల్సరీగా ఏది క్యారీ చేసినా సరిపోతుంది. సో దీంతో ఆగస్టు 15 నుంచి ఈ యొక్క అమలు రాబోతుంది. ఏ బస్సుల్లో దీన్ని అమలు చేయబోతున్నారనేటువంటి విషయానికి సంబంధించి చూస్తే జీరో టికెటే ఇస్తారు. ఇక్కడ కూడా తెలంగాణలో అయితే ఏ రకంగా జీరో టికెట్ ఇస్తున్నారో, ఎందుకంటే వారికంటూ ఒక లెక్క ఉండాలి. ఆర్టీసీ దగ్గర ఎంతమంది రోజు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు, ఎంతమంది మహిళలు బస్సు ఎక్కుతున్నారు, వారికి ఒక టికెట్ అంటూ ఇష్యూ చేస్తేనే మళ్ళీ గవర్నమెంట్ దగ్గర ఈ లెక్కలు చెప్పుకొని ఇంతమంది ప్రయాణం చేస్తారు బస్సులో, దీనికి సంబంధించిన డబ్బులన్నింటినీ కూడా గవర్నమెంట్ ఇవ్వడానికి, రిఫండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన టికెట్ ఒకటి ఇష్యూ చేస్తుంటారు. సో ఏ బస్సుల్లో మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయంటే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మాత్రమే ఈ యొక్క ప్రయాణానికి, ఉచిత ప్రయాణానికి మహిళలకి అలో చేస్తారు. అంటే డిలెక్స్, అదేవిధంగా సూపర్ లగ్జరీ, అదేవిధంగా గరుడ, ఇంకా సంథింగ్ ఏసీ బస్సెస్ ఉంటాయి కాబట్టి వాటికి ఈ యొక్క ఉచిత ప్రయాణం అనేది మహిళలకు ఉపయోగపడుతుంది. అంటే గ్రామాల్లో ఎక్కువ తిరిగేటువంటి బస్సులు, పల్లె వెలుగు కానీ, ఆల్ట్రా పల్లె వెలుగు కానీ, గ్రామీణ ప్రాంతాలలో జిల్లాల వారీగా తిరిగేటువంటి బస్సులు ఎక్కువగా ఉంటాయి. ఇవే ఎక్స్ప్రెసెస్ కూడా వివిధ జిల్లా ప్రాంతాల నుంచి క్యాపిటల్ ప్రాంతానికి కూడా కనెక్ట్ అయ్యేటువంటి ప్రాంతాలు అవన్నీ. సిటీ ఆర్డినరీ అంటే విజయవాడ కానీ, విశాఖపట్నంలో కానీ లోకల్గా అక్కడ ఆ ప్రాంతాలలో తిరిగేటువంటి లోకల్ బస్సెస్ ఉంటాయిగా, వాటికి సంబంధించినటువంటి ఆర్డినరీ బస్సులు. దాంట్లో కూడా కొన్ని హై ఎండ్ బస్సెస్ ఉంటాయి, ఏసీ బస్సెస్ ఉంటాయి, ఇంకా లగ్జరీ బస్సెస్ ఉంటాయి. వాటికి పరిమితి ఉండదు. అక్కడ కూడా లోకల్ సిటీ ఆర్డినరీ బస్సెస్కి మాత్రమే, మెట్రో ఎక్స్ప్రెస్ వరకు కూడా పరిమితి ఇచ్చారు లోకల్గా తిరిగేటువంటి వాటికి కూడా. సో ఈ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. సో బుధవారం గుంటూరులో జోన్ 3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల డిపోల అధికారులతో సమావేశమయ్యారు ఆర్టీసీ చైర్మన్ నారాయణ, ఎండీ ద్వారకా తిరుమలరావు. సో ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా ఎలాంటి అపోహలు లేదు. ఈ మొన్నటి వరకు ఒక జిల్లాలో ఉన్నటువంటి పరిధి వరకే ప్రయాణం కొనసాగించవచ్చని కొన్ని, లేదంటే కొంతమందికి మహిళలకు ఉంది, కానీ ఇప్పుడు ఎలా లేదు. మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ బార్డర్ వ్యాప్తం మొత్తం కూడా ఉచితంగా ప్రయాణం చేయడానికి ఎలాంటి పరిధులు లేకుండా ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు ఆర్టీసీ అధికారులు. సో ఈ సందర్భంగా కొన్ని విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. ఉన్నటువంటి బస్సులను ఉచిత ప్రయాణ పథకానికి ఉపయోగిస్తామన్నారు. అంటే ఇప్పటివరకు అందుబాటులో ఉన్నటువంటి బస్సులను సమయం, సిబ్బంది డ్యూటీ విషయాలలో ఎలాంటి మార్పులు ఉండవంటూ కూడా స్పష్టం చేశారు. సో ఇప్పుడు ఒక ఎట్ ఏ టైం రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా డ్యూటీలు పెంచడమో లేకుంటే ఇంకా అది చేయడమో కూడా ఏం లేదు. ప్రస్తుతానికి ఏదైతే ఉన్నాయో, ఎన్ని బస్సులు ఉన్నాయో, ఏ రకంగా డ్యూటీ కొనసాగుతుందో షెడ్యూల్ ప్రకారం అది నడుస్తూ ఉంటుంది. త్వరలో 1050 కొత్త బస్సులు రానున్నాయి. ప్రతి ఏడాది కొత్త ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చేలా చర్యలు చేపట్టినట్టుగా కూడా చెప్పారు. సో ప్రస్తుతానికైతే కొత్తగా బస్సులు ఇంకా పథకం ఇంప్లిమెంట్ అయ్యే టైంకి ఇప్పటికిప్పుడు తీసుకురావట్లేదు. బట్ 1050 బస్సులు మాత్రము వచ్చేటువంటి కొద్ది రోజులకు ఆ ప్రణాళికలు రచిస్తూ దానికి సంబంధించినటువంటి ప్లాన్ అయితే యాక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగించిన తర్వాత ఖచ్చితంగా ఆక్యుపెన్సీ పెరుగుతుంది ఆర్టీసీది. ఇక్కడ చూస్తున్నాం, తెలంగాణలో చూసాము, కర్ణాటకలో చూసాం, భారీగా ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది.
ప్రయాణికుల సంఖ్య పెరిగింది, మహిళల ప్రయాణికుల సంఖ్య పెరిగింది, విపరీతంగా ఆర్టీసీని వినియోగించేటువంటి వారి సంఖ్య పెరిగింది. కాబట్టి బస్సుల రద్దీ అనేది కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళిక ఇది. భవిష్యత్తులో బస్సులను మరిన్ని పెంచుకునేటువంటి పరిణామం. ఇక ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో అన్ని బస్ స్టేషన్లను ఆధునీకరించనున్నట్టు వెల్లడించారు. కేబినెట్ సమావేశం తర్వాత ఈ స్కీమ్ విధి విధానాలపైన పూర్తి క్లారిటీ ఇవ్వనున్నట్టుగా కూడా తెలిపారు. కొన్నాళ్ళుగా ఆర్టీసీ ఎండీలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క ఉచిత బస్సు పథకం పైన కూడా వాళ్ళు కొన్ని అన్వేషణలు చేస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు. అలాంటి పథకం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు అమలు చేశాయి. అప్పుడు ఎదురైనటువంటి ఇబ్బందులను వివరించారు. ఈ విషయంలో ప్రయాణికులపై సిబ్బంది ఎప్పటి మాదిరిగానే ఉండాలని సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. అలాగే శ్రీశక్తి పేరుతో ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫ్రీ బస్కు సంబంధించిన ముద్రించిన జీరో టికెట్ ఒకటి ప్రస్తుతం వైరల్గా మారింది. ఇదే టికెట్ ఈ రకంగా ఉంటుందనేటువంటి ఒక డెమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరుతో డిపో పేరు శ్రీశక్తి వంటి అందులో ఉన్నాయి. టికెట్ ధర ఎంత అనేది చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ₹0 ముద్రించారు. ఆ టికెట్ ప్రస్తుతం కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఇప్పుడు అదే టికెట్కి సంబంధించినటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఈ రకంగానే ఉండబోతుందని. ఏదేమైనా కూడా ఆగస్టు 15 నుంచి ఈ యొక్క ఉచిత ప్రయాణం అనేది పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ కూడా రాబోతుంది. వచ్చినటువంటి సందర్భంలో ఎట్ ఏ టైం ఫ్లోటింగ్ ఎక్కువ ఉండకుండా, బస్సులలో మహిళల రద్దీ ఎక్కువ ఉండకుండా, ఒకవేళ ఉంటే కండక్టర్, డ్రైవర్ తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇప్పటి వరకు ఉన్నటువంటి విధంగానే ప్రయాణికులతో ప్రవర్తించేటువంటి పరిణామాలు, వీటన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా, సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ట్రోల్ అవ్వకుండా, అవాస్తవాలు కాకుండా ఉండేందుకైతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. ఆగస్టు 15 నుంచి శ్రీశక్తి పథకం అనేది పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. కేబినెట్ భేటీ తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్ని ఇంతే. అఫీషియల్గా కేబినెట్ తర్వాత ఇంకా పూర్తి వివరాలు కూడా వెల్లడించనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.